అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి పండుగ రోజు సూర్యభగవానుడికి ప్రీతికరమైన బెల్లం పరమాన్నం తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి. మామూలుగా ఈ బెల్లం పరమాన్నం అనేది ఆవు పిడకల మీద తయారు చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారండి. అవి అందుబాటులో లేనప్పుడు మనము ఇంట్లో ఉండే స్టవ్వునే చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత మనము నైవేద్యం తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు మీకు వీలైతే తులసి కోట వద్ద సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకలతోటి నైవేద్యాన్ని తయారు చేసి ఆ సూర్యభగవానుడికి సమర్పిస్తే చాలా మంచిది. మాకైతే వీలు కాదండి, మేము ఉండేది అపార్ట్మెంట్లో, అందువలన ఉన్న దాంట్లోనే తృప్తిగా చేసుకుందాము అని ముందుగా అయితే స్టవ్ని శుభ్రం చేసి తడి లేకుండా చూసుకొని ఆ తరువాత పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను. మామూలుగా నేను ప్రతి శుక్రవారం కూడా ఇలా స్టవ్ని పసుపు కుంకుమలతో అలంకరించి ముందుగా అయితే పాలు కాగబెట్టి ఆ తరువాత వంట చేస్తానండి. స్టవ్ అనేది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఈరోజు నేను పరమాన్నం అనేది మట్టి పాత్రలో చేస్తున్నానండి. దానికోసము ఒక శుభ్రమైన మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రకి పసుపు కుంకుమతో అలంకరించి ఆ తరువాత స్టవ్ వెలిగించి పరమాన్నం తయారు చేసుకోవాలి. అంటే ఇది మట్టి పాత్రలోనే చేయాలనేం లేదండి, మీ వీలును బట్టి రాగి, ఇత్తడి, స్టీల్ పాత్ర కాకుండా చూసుకుంటే సరిపోతుందండి. ఇలా స్టవ్ వెలిగించి మనము పసుపు కుంకుమతో అలంకరించినటువంటి మట్టి పాత్రను స్టవ్ మీద పెట్టి ఆ తరువాత పాలల్లోనే ఈ పొంగలి అనేది చేసుకోవాలండి. ఈ పొంగలి తయారీకి మామూలుగా అయితే కొత్త బియ్యం ఉపయోగిస్తారండి. వీలు కాని పక్షంలో మామూలుగా మనము అన్నం వండుకుంటాం కదండి, ఆ బియ్యాన్ని శుభ్రం చేసుకొని ఈ పొంగల్ తయారు చేసుకునే దానికి బియ్యాన్ని కడగరండి. ఆవు నేతిలో ఈ బియ్యాన్ని చక్కగా ఇలా కలిపి పాలు పొంగేటప్పుడు ఈ బియ్యాన్ని వేస్తారు. చక్కగా బియ్యం మొత్తం వేసిన తరువాత ఇందులోనే ఒక యాలుక తుంచి వేసుకోవాలి. మామూలుగా ఈ పరమాన్నాన్ని కలిపెట్టేదానికి చెరుకు గడ మొక్క ఉంటుంది కదండి, దానిని గరిటెలాగా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి నా దగ్గర అది అందుబాటులో లేదండి, అందువలన చెక్క గరిట కొత్తది ఉపయోగిస్తున్నాను. కాస్త ఉడికిన తరువాత మూత పెట్టి ఇలా చక్కగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత మనం తీసుకున్న బియ్యానికి తగినంత బెల్లం తురిమి వేసుకోవాలి. నేనైతే 3 పిడికిళ్ళు బియ్యం వేశానండి. చక్కగా బెల్లం వేసిన తరువాత ఒక్కసారి కలిపి కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. మట్టి పాత్రలో స్టవ్ ఆఫ్ చేసిన తరువాత కూడా చాలా వరకు ఉడుకుతుందండి, చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. చివర్లో స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి మూత పెట్టి కాసేపు అయిన తరువాత మనము స్వామివారికి సమర్పించాలి. రథసప్తమి రోజు స్వామివారికి నైవేద్యం సమర్పించేది చిక్కుడు ఆకులు. 7 చిక్కుడు ఆకుల్లో మనం తయారు చేసుకున్నటువంటి పరమాన్నాన్ని సమర్పిస్తారు. అంతేనండి, సింపుల్గా రథసప్తమి రోజు చేసుకునే పరమాన్నం. చూశారు కదండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ రథసప్తమి పండుగ రోజు పూజ వీలు కాని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలో పూర్తి వివరాలతో అమ్మ దీవెన ఛానల్లో రేపు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్